ఇలా అయితే మేము అప్పాలు చేస్తున్నాం. అప్పాలు ఎట్లా చేస్తారో మీకు చూపిస్తాం. ఈ అప్పాలు ఎట్లా తయారు చేస్తారో మీకు చూపిస్తాం ఈ వీడియోలో. పిండిలో అయితే జీలకర్ర వేసుకోవాలి, అల్లం, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ పట్టింది, 2 టేబుల్ స్పూన్ అంత ఉప్పు, ఒక కప్ అంతా కారం, కలుపు ఇది కలుపు. కొత్తిమీరలు, నువ్వులు వేసుకోవాలి, అలసంద పప్పు అయితే వేసుకోవాలి, కొంచెం మిక్సీ వేసుకోవాలి పప్పు, పోసుకోవాలి పిండిలా, ఇట్లా కలుపుకుంటూ పోసుకోవాలి. అందగా కొద్ది బాగా పోసుకున్నాం అనుకో మెత్తగా అప్పాలు అయితే ఇచ్చిపోతాయి, మళ్ళీ అప్పాలు రావు. గరపలేదు కాదండి కరపు చేతి ఇట్లా మంచిగా వేసుకోవాలి. ఉడుకు నీళ్ళు పోసుకుంటే ఇంకా మంచిగా కొంచెం గొర్రె నీళ్ళు పోసుకుంటే అప్ప మంచిగా రాదు, కమ్మ టేస్ట్ రాదు. మా అమ్మ అట్లనే మీ అమ్మమ్మ కొంతమంది వేసుకుంటారు, కొంతమంది మంచిగా అప్ప మంచిగా రాదు, ఉచ్చుకపోదు కానీ మంచిగా రాదు. ఇదే పిండి మంచిగా వేసుకోవాలి, గట్టిగా మంచిగా విసికితే బలం ఉన్న వాళ్ళు విసికితే మంచిగా వస్తుంది అప్ప. విసుకురా మహేందర్, బలంగానే ఉన్నాడు. మంచిగా విసుకు మంచిగా వస్తుంది అప్ప, ఎంత విసుకుతా అంత మంచిగా వస్తుంది అప్ప. జాగ్రత్త అంతే అంట. పండగ సంక్రాంతి పండగ సగ్నాలు ఏయంగా గారాలు ఏయంగా అమ్మమ్మని వాడే ఒక్కొక్క ముద్ద మీరు వేసిరా గంగా సకినాలు కోళ్ళ పందాలు అయితాయా? అమ్మమ్మ ఒక పాట పాడలేవు, సగం వస్తుందో ఎట్లా వస్తుందో. ఎంత వచ్చినా రాని పాడు, కొంచెం అయితే కొంచెం. ఏం పాటనే? సంక్రాంతి పాట ఏం పాట? నీ పాత పాటలు వచ్చా వాటి పదాలు అవి వాడు. చీసపు గుడ్డు మంచిది గుడ్డు మనది గుడ్డు చింతస్తోరలా చీసపు గుడ్డు మంచిది గుడ్డు మనమది గుడ్డారు. పాట కబడ్డీ 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 ఆడితే దమ్మావు టాప్ కబడ్డీ 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 ఆడుతులేవు దమ్మ వస్తుంది. చింతతోరలా చీసపు గుడ్డు మంచిది గుడ్డు మనవది గుడ్డు చింతతోరలా చీసపు గుడ్డు మంచిది గుడ్డు మనవది గుడ్డు అనుకుంటా అందుకుందు. నువ్వు కబడ్డీ అన్నావా? నువ్వు కైకిలు ఎప్పుడు కబడ్డీ ఎప్పుడు ఆడతాయి? కొద్దికి వచ్చినాక ఆడతారా? 10-11 దాకా ఆడదాం. బీరకాయ ముక్కున బిడ్డోరు కోచిదారా మాటాలకు తెల్లరి పాయన రాజు తేజం మాటాలకు. ఇంకా వాడు, ఇంకొంచెం వాడు పాడే ఇంకొద్దిగా అంతే, ఒకటే లైనా. అది అప్పుడు ఎత్తుకొని పోతా పై ఎట్టు పాంబాడు ఇంకా బాగానే ఉండదు, అత్తలేదు. గుర్తు తెచ్చుకోకండి. గుర్తు తెచ్చుకుంటాడు. కంచుడు పొందటానికి పొయ్యి పెడతాన్నా పొందుతుందా పొందుతలేదా అని, దొరుకుతుందా దొరకలేదా నూనె మీద పడతాన్ని పొందిస్తున్నా. అవునే పోతే పోయినాం. నూనె అయితే పోసుకోవాలి. ఇది ప్యాకెట్ది ఇది పట్టుకో. పోయి అంటే పెట్టుకోవాలి, అప్పాలు చేసుకోండి. నూనె పోసి ఇది కవర్ పెడతాను అంటుకోవటానికి.
తట్టుకుంటు నాటు తినవా నాటు రోజున ఎందుకు 4 రోజులు నాడు గడక తిని జొన్న గడక మక్క గడక తిని పెట్టుకున్నారు గంజి కానీ ఇప్పుడు 4 మందులు తల్లి మందుల పొడి తినే వరకల్లా అంత సత్తసలు కుక్కలు అయిపోతారు బీపులు పెరిగి షుగర్లు అయ్యి పళ్ళు కడాయి గారు అంత బాగా గట్టిగా ఉంది. ఇట్లా పెట్టుకోవాలి నూనె కప్పుతా మనం అయితే కంచుడు పక్క పొంటికి నూనె వేడైనా ఇట్లా సింపుల్గా నీళ్ళు పోసుకొని పెట్టాలి. ఎందుకంటే నూనె అనేది ఇగ్గది ఎక్కువ శాతం. మనకైతే మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారు ఈ విషయం, అందుకే నేను కూడా మీకు చెప్తున్నా. మీకు ఎంతమందికి తెలుసో ఈ విషయం మీరు కామెంట్ చేయండి. మన అప్పాలు వస్తే ముందు అయితే పిండి అయితే మళ్ళీ మంచిగా మెత్తగా పిసుకాలి. మంచిగా పిసుకాలి మెత్తగా. పిసికిన తర్వాత చిన్న చిన్న ముద్దలు వేయాలి. ఇప్పుడు వేసినాయి మంచిగా చిన్న చిన్న వేసిన ఈ పిండి ముద్దల్ని మంచిగా మన గారప్ప మిషన్లో పెట్టి ఒత్తాలి. ఒత్తిన తర్వాత అయితే మనకు అప్ప అవుతుంది. అప్పని తీసి ఆ లుంగిలో వేయాలి. శివరాత్రి శివుని దర్శనం చేసుకునే మనం కంచుట్లో పోసిన నూనె అయితే వేడైంది. వేడైన తర్వాత మనం లుంగిలు వేసిన అప్పాలను తీసి అయితే ఆ కంచుట్లో వేయాలి. మంచిగా వంగుతున్నాయి. నూనెలో వేడైనాక అట్లా అప్పాలు వేసుకుంటే మంచిగా వంగుతాయి. తీసుకొని అట్లా వేసుకొని అప్పాలు అయితే మంచిగా కాలాలి. అప్ప చేతం చేతాను బిడ్డ సాయిబాబా అలాగే పెద్ద పెద్ద స్టాండ్లు చేస్తాడు అలాగే. అప్పలు అయితే నూనెలు వేసిన తర్వాత కొంచెం మర్రేయాలి. మర్రేసిన తర్వాత మంచిగా గట్టి అవుతాయి. ఆ తర్వాత కాల్సిన ఎర్ర అయినాక అప్పాలు తీయాలి. అలాగే మన అప్పాలు అయితే చేసుడు అయిపోయింది. అట్లా గంజులో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మేమైతే వెంటనే తినాం. మేమైతే అప్పాలు వేసుకున్నప్పుడల్లా అయితే దుర్గమ్మ కాడ అయితే పెడతాం. ఇట్లా అట్లానే మేము ఇంకా ఇంటి చుట్టూ కూడా అటు ఇంటి ఇంత ముక్కలు వారేస్తాం. ఇట్లా మీకు చూపుతుంది. అప్పాలు అయితే రెడీ అయినాయి మనకు. సూపర్ ఉన్నాయి. ఉప్పు కారం అయితే మనం అయితే తక్కువ వేసుకోవాలి మంచిగా. లేదంటే ఇష్టమైన అనుకో కారమైనా వాళ్ళు తినరు మళ్ళీ.